బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాసేపట్లో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్లబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. సిబిఐ కవితను వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తిహార్ జైల్లో కవితను అరెస్టు చేసింది సిబిఐ. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్తో కలిసి కుట్ర చేసినట్లు కవితపై సిబిఐ ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని అభియోగాలున్నాయి సిబిఐకి సంబంధించి. ఈ కేసులో కవితను ఇప్పటికే 2 సార్లు విచారించింది సిబిఐ. డిసెంబర్ 11న హైదరాబాద్లోని ఆమె నివాసంలో దాదాపు 7 గంటలకు పైగా విచారించారు సిబిఐ అధికారులు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత కవితను నిందితురాలిగా చేర్చుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక తిహార్ జైల్లో ఉన్న కవితను ట్రయల్ కోర్టు అనుమతితో ఈ నెల 6వ తేదీన రెండోసారి దాదాపు 3 గంటల పాటు విచారించారు సిబిఐ అధికారులు. ఇటీవల జరిపిన విచారణలో సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరపు లాయర్ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన ఎమర్జెన్సీ బెంచ్ ముందస్తు సమాచారం లేకుండా కవితను అరెస్టు చేయడం సరికాదని ఆమె తరపు లాయర్ వాదన వినిపించారు. అయితే ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనన్నారు సెషన్స్ జడ్జ్. ఆ పిటిషన్పై కాసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత. ఈ నెల 16వ తేదీన కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతుంది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన సిబిఐ కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు కవితది. ఏం జరగబోతోంది ఈరోజు, ఎటువంటి వేడి వాదన జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఈరోజు కవితకు సంబంధించి పిటిషన్ బెంచ్ ముందుకు రాబోతోంది, వాదనలు జరగబోతున్నాయి. ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు ఇటు సిబిఐ తరపు లాయర్లు, అలాగే కవితకు సంబంధించి ఎటువంటి వాదన వినిపించే అవకాశం ఉంది ఈరోజు? అయితే కవితను ఈ రోజు తిహార్ జైలు నుంచి ఇక ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొస్తారు. రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తుంది సిబిఐ. అయితే ఇక్కడ సిబిఐ తో పాటు ఇక ఈడీ కూడా గతంలో అరెస్ట్ చేసింది. మరి సిబిఐ వారం రోజుల పాటు కవితను కస్టడీకి కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అకస్మాత్తుగా సిబిఐ అరెస్ట్ చేయడంపై కవిత లాయర్లు నితీష్ రాణా ఇప్పుడు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే రంజాన్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో వేరే న్యాయమూర్తి ముందు ఏమని హాజరుపరుస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ న్యాయమూర్తి తనకి ఏమి విషయాలు తెలియదు. నిన్న కూడా దీనికి సంబంధించి పిటిషన్ వేసినప్పటికీ కూడా ఆ కొత్త న్యాయమూర్తి నాకు ఈ విషయాలు, ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి నాకు ఈ విషయాలు ఏం తెలియదు కాబట్టి రెగ్యులర్ గా ఎవరైతే న్యాయమూర్తి కావేరి బవేజా ఉన్నారో ఆమె దగ్గరికి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కవితను కావేరి బవేజా ముందు హాజరుపరుస్తున్నారు. మరి హాజరుపరిచినప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సిబిఐ ఆమెను ఇంట్రాగేట్ చేసింది తిహార్ జైల్లో. తర్వాత ఆమెను అరెస్ట్ చూపించారు. ఒకవైపు ఈడీ ఇంట్రాగేట్ చేసింది, అరెస్ట్ చేసింది, తిహార్ జైలు పంపించారు. మళ్ళీ అదే ప్రాసెస్ ని ఇప్పుడు సిబిఐ కూడా చేస్తుంది. సిబిఐ ఇంట్రాగేట్ చేస్తుంది, అరెస్ట్ చేసింది. ఇప్పుడు జైలు మళ్ళీ తిహార్ జైలు నుంచి ఆమె కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు నుంచి మళ్ళీ తిహార్ జైలుకి పంపిస్తారు. అయితే ఇక్కడ వారం రోజుల పాటు కస్టడీ అడుగుతుంది సిబిఐ వారం రోజుల కస్టడీ అడిగితే ఒకవేళ కానీ సిబిఐకి వారం రోజుల కస్టడీ ఇచ్చినట్టుగైతే మాత్రం ఆమెని సిబిఐ ప్రధాన కార్యాలయం తీసుకెళ్లి అక్కడ విచారిస్తారు. తిహార్ జైలుకి అయితే తీసుకువెళ్ళాలని చెప్పి తెలుస్తుంది. ఒక రకంగా ఆ తిహార్ జైలు కంటే సిబిఐ కార్యాలయంలో విచారణ ఆమెకు చాలా కంఫర్టబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే సిబిఐ అభ్యర్థులు కూడా రౌజ్ అవెన్యూ కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ రోజు ఆమెకి సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయల ముడుపులు సమర్పించుకున్నారు, మనీ లాండరింగ్ చేశారు. అలాగే దీని ద్వారా 300 కోట్ల రూపాయలు కవిత లాభం పొందారు. ఇండస్ట్రీట్ లో 33% కవితకి అరుణ్ రామచంద్రపల్లికి వాటాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో ఆమె కింగ్ పిన్ గా వ్యవహరించారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకమైన పాత్ర పోషించారు అనే వాదనలు అయితే వినిపించబోతుంది సిబిఐ. అలాగే కవిత తరఫున నితీష్ రాణా వాదనలు వినిపిస్తున్నారు. ఏదేమైనా సరే ఈ కేసులో కవితకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ షాక్ నేపథ్యంలో లాయర్లు చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతున్నారు. సిబిఐ కోర్టులో తమ వాదనలు వినిపించడానికి తయారవుతున్నారు. ఇక నితీష్ రాణా, మోహిత్ రావు అలాగే మరికొంతమంది అడ్వకేట్స్ కూడా ఈ రోజు కోర్టుకు హాజరై ఈ కవిత తరఫున వాదనలు వినిపిస్తారు. కవితను విడుదల చేయాలి, కవిత ఎలాంటి తప్పు లేదు, కవితకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి వాదనలు వాదించడం ఒకటి. రెండోది సిబిఐకి అనుమతి ఇచ్చే సిబిఐ
ఆల్రెడీ ఈడీ అరెస్ట్ సిబిఐ అరెస్ట్ చేయడానికి వెనక కూడా తప్పుపడుతూ కూడా పిటిషన్ ని దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా వాదనలు వినిపిస్తారు. మరి ఈ నెల 16వ తేదీన కవిత మధ్యంతర బెయిల్ ఉంది, 27వ తేదీన రెగ్యులర్ బెయిల్ ఉంది, అలాగే 23 వరకు ఈమె కవిత కస్టడీ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కవిత చుట్టూ చాలా గట్టిగా ఉచ్చు బిగించారు. కవితను అప్రూవర్ గా మారాలి అని చెప్పేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా గట్టిగా వాదనలు వినిపిస్తుంది, ప్రెజర్ చేస్తుంది. మరి కవితను కానీ అప్రూవర్ గా మార్చి ఆమె స్టేట్మెంట్ గానీ తీసుకున్నట్టయితే మాత్రం నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ని ఈజీగా టార్గెట్ చేసి పట్టుకోవచ్చు, అది ఈజీగా అరవింద్ కేజ్రీవాల్ ని ఫిక్స్ చేయొచ్చు అని భావిస్తున్నారు. కాబట్టి కవిత మాత్రం ఒక విషయం నిన్న కోర్టుకు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రూవర్ గా మారేది లేదు, తప్పు చేయలేదు, చేయను కూడా అప్రూవర్ గా మారను కూడా చెప్పేసి ఆమె క్లియర్ కట్ గా చెప్పారు. ఇది అక్రమ అరెస్ట్, ఈ అక్రమ అరెస్ట్ కి న్యాయపరంగా నేను పోరాటం చేస్తానే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను అప్రూవర్ గా మారనని చెప్పేసి కవిత క్లియర్ గా చెప్పారు. సచిన్, ఈ నేపథ్యంలో కానీ రామకృష్ణ ఈ రోజు సిబిఐకి సంబంధించి ఎటువంటి వాదన వినిపించే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ముఖ్యంగా ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, ఎందుకంటే సిబిఐకి సంబంధించి ఇప్పటికే ఎంక్వైరీకి సంబంధించి సిబిఐ జైల్లో విచారణ చేయడం కరెక్ట్ కాదంటూ ముఖ్యంగా దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రాపర్గా వెళ్లేదనేది కవిత తరపున లాయర్లు వాదిస్తున్న వాదన. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఎటువంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి దీనికి సంబంధించి డైల్యూట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? అటువంటి చర్చ జరుగుతోందా? అయితే ఒక విషయం క్లియర్ గా చెప్తాము. విషయం ఏంటంటే సిబిఐకి ఆమెను ఇంట్రాగేట్ చేసే రైట్ ని అనుమతిని కోర్టు ఇచ్చింది, రౌజమెన్ని కోర్టు ఇచ్చింది. రౌజమెన్ని కోర్టు పర్మిషన్ సిబిఐ జైల్లో తిహార్ జైల్లో కొంత ఇంట్రాగేట్ చేశారు. కాబట్టి ఇక్కడ సమస్య లేదు, ఎందుకంటే సిబిఐ ప్రాపర్ వేలో వెళ్ళింది. సిబిఐ ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలి అనేది కూడా కోర్టు చెప్పింది. ల్యాప్టాప్స్ తీసుకెళ్ళండి, ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకువెళ్ళండి, అన్ని మహిళా ప్రజా ప్రతినిధి విషయంలో కోర్టు జైల్లో ఎలాంటి ప్రొసీజర్స్, ఇంట్రాగేషన్ ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయో వాటన్నిటిని ఆ ప్రోటోకాల్ ని పాటించాలని చెప్పేసి కూడా క్లియర్ గా రౌజమెన్ని కోర్టు చెప్పింది. రౌజమెన్ని కోర్టు చెప్పిన ప్రకారమే కవితను విచారించాలి, ఇందులో తప్పేమీ లేదు. సిబిఐకి దగ్గర ఆధారాలు ఉన్నాయి, కోర్టు పర్మిషన్ తీసుకొని జైల్లో విచారించారు. ఇంకొక విషయం ఏంటంటే ఆమెకి ఇప్పుడు తిహార్ జైలు నుంచి ఈ రోజు ఆమెని మరి కొద్దిసేపట్లోనే రౌజమెన్ని కోర్టు తీసుకొచ్చిన తర్వాత ఇంకా వారం రోజులు కస్టడీ అడుగుతుంది ఈ సిబిఐ. మరి వారం రోజులు 5 రోజులు వాళ్ళు అడుగుతారు, కోర్టు ఒక 5 రోజులు కానీ కస్టడీ ఇచ్చిందంటే ఆమెని నేరుగా సిబిఐ ప్రధాన కార్యాలయం ఉంది ఢిల్లీలోని లోధి రోడ్లో, ఆ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ ఆమెను విచారిస్తారు. వాళ్ళ దగ్గరే ఆ బిల్డింగ్ లోనే ఉంచుతారు. గతంలో ఈడీ ఎలా వాళ్ళ దగ్గర పెట్టుకుని అక్కడ విచారించారు అలాగే చేస్తారు ఇప్పుడు కూడా. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకి హాజరుపరుస్తారు. 5 రోజుల తర్వాత కోర్టు రిమాండ్ విధిస్తే ఆమె మళ్ళీ తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరోవైపు ఇక్కడ బెయిల్ పిటిషన్ ఈ నెల 23 బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి బెయిల్ రాకపోతే 20వ తారీఖున 16 బెయిల్ పిటిషన్ ఉంది, 23 వరకు రిమాండ్ ఉంది. 16 బెయిల్ పిటిషన్ లో కానీ ఆమెకు కానీ బెయిల్ రాకపోతే వాళ్ళు ట్రయల్ కోర్టు నుంచి నేరుగా హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయం కానీ అలాగే ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విషయంలో కానీ ఇదే జరిగింది. లిక్కర్ స్కామ్ విషయంలో ఉన్న అందరి విషయంలో కూడా ట్రయల్ కోర్టు ఎవరికి బెయిల్ ఇవ్వలేదు, హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు, నేరుగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈ కవిత విషయంలో సుప్రీంకోర్టు బెయిల్ వచ్చే అవకాశం, సుప్రీంకోర్టు దాకా బెయిల్ కోసం వెళ్ళాలి అంటే అట్లీస్ట్ 2 months టైం పడుతుంది. ఇక్కడ ట్రయల్ కోర్టులో ఇంకా కంప్లీట్ కాలేదు, ఎన్ని కంప్లీట్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకోవాలా, నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళాలా, హైకోర్టు ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకోవాలా, అక్కడ వాదనలు వినిపించాలి ఇరువైపుల న్యాయవాదులు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఇక 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తోనే కవిత బయటకు రావడానికి అవకాశం ఉందని న్యాయం ఇప్పుడు చెప్తున్నారు. సచిన్, ఏదైనా సిబిఐ ఈ రోజు సిబిఐ చేసే ప్రత్యేకమైన వాదనలో ప్రత్యేకమైనది ఏంటంటే కవిత కింగ్ గా ఉన్నారు, ఈ కేసులో కవిత ఉన్నారు అంటానికి ఆధారాలు ఉన్నాయి. ఒబరాయ్ హోటల్ తో పాటు కొన్ని హోటల్స్ లో కవిత లిక్కర్ లాబీతో జరిపిన సమావేశాల CCTV ఫుటేజ్ ఇంకా సిబిఐ వద్ద ఉంది. అలాగే మనీ లాండరింగ్ సంబంధించి కొంత సమాచారం వీళ్ళ దగ్గర ఉంది. ఎవరైతే ఇప్పటిదాకా అరెస్ట్ చేశారో అభిషేక్ బోయినపల్లి, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, మాగంటి రాఘవ, ఇక సుకేష్ చంద్రశేఖర్, ఇక చాలా మంది దగ్గర నుంచి చాలా సమాచారాన్ని వీళ్ళు సేకరించారు. ఆ సమాచారం సేకరించడం, ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా పేపర్ లో పెట్టి తీసుకొచ్చారు కోర్టుకి. మరి వీటన్నిటిని కూడా వాదనలు వినిపిస్తారు కోర్టు ముందు.
అక్రమ అరెస్టు నా ప్రమేయం లేదంటుంది. లేదు నీ ప్రమేయం ఉంది, మా దగ్గర ఇదిగో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆధారాల కాపీని కోర్టు ముందు పెట్టబోతుంది ఈరోజు సిబిఐ. మొత్తం టోటల్ గా ఈ ఆధారాలను పెట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఆమె విషయంలో ఆమె తప్పు చేశారు, అక్రమ ఆమె మద్యం కుంభకోణంలో ఉన్నారని చెప్పేసి సిబిఐ గట్టి వాదన వినిపించబోతుంది. సచిన్ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత వెళ్లబోతున్నారు, హాజరు కాబోతున్నారు. సిబిఐ కవితను వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. నిన్న తిహార్ జైల్లో కవితను అరెస్టు చేసింది సిబిఐ. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్తో కలిసి కుట్ర చేసినట్లు కవితపై సిబిఐ ఆరోపణలున్నాయి. 100 కోట్ల ముడుపుల చెల్లింపులు కవిత కీలక పాత్ర పోషించారని అభియోగాలు మోపింది సిబిఐ. ఈ కేసులో కవితను ఇప్పటికీ 2 సార్లు విచారించింది సిబిఐ. డిసెంబర్ 11న హైదరాబాద్లోని ఆమె నివాసంలో దాదాపు 7 గంటలకు పైగానే విచారించిందని చెప్పుకోవాలి. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు అధికారులు. ఆ తర్వాత కవితను నిందితురాలుగా చేర్చుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక తిహార్ జైల్లో ఉన్న కవితను ట్రయల్ కోర్టు అనుమతితో ఈ నెల 6న రెండోసారి దాదాపు 3 గంటల పాటు విచారించింది సిబిఐ. ఇటీవల జరిపిన విచారణలు సహకరించకపోవడం వల్లే అరెస్టు చేసినట్లు వెల్లడించింది. కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరపు లాయర్ ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపిన ఎమర్జెన్సీ బెంచ్ ముందస్తు సమాచారం లేకుండా కవితను అరెస్టు చేయడం సరికాదని ఆమె తరపు లాయర్ ముఖ్యంగా కోర్టుకు తెలపడం జరిగింది. ఈ కేసులో తాను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేను అని చెప్పుకొచ్చారు స్పెషల్ జడ్జ్. ఆ పిటిషన్పై మరి కాసేపట్లో సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. మార్చి 15న కవితను అరెస్టు చేసింది ఈడీ. ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు కవిత. అయితే ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈడీ కేసులో బెయిల్ వచ్చిన సిబిఐ కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కవితది.